అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. దారుణ హత్య ఘటనపై స్పందించిన పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు. క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కోరుకున్నది మంత్రి నాదెండ్ల. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలి. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి, రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం. టీడీపీ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చింది మంత్రి. భద్రతపై ఈరోజు ఉదయం బీచ్ రోడ్డులో 1K రన్ చైతన్య ర్యాలీ. క్రియాశీలక సభ్యత్వం భావోద్వేగంతో కోరుకున్నది అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో భాగమయ్యేందుకు మేము కూడా అంటూ ముందుకు వచ్చారు. కోవిడ్ సమయంలో కూడా 1,00,000కు పైగా సభ్యత్వం జరిగింది. గత సంవత్సరం 6.5 లక్షల సభ్యత్వం తీసుకున్నారు అని అన్నారు. సభాధ్యక్షుడు మండల్ రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముళ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలాని అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం.
144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలే కారణంగా కనబడుతుంది. ఎటువంటి పార్టీల ప్రమేయం కానీ ప్రస్తుతానికి ఏమీ కనబడడం లేదు. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఎటువంటి శాంతి భద్రతల సమస్యని తలెత్తనీయకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కూడా కఠినమైనటువంటి హెచ్చరికలు అయితే చేయడం జరుగుతుంది. పోలీస్ నుంచి కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ 144 సెక్షన్ని అమల్లో పెడుతున్నాము. 144 సెక్షన్ కూడా ఇక్కడ అమల్లో ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకి వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కష్టమైన ఇబ్బంది అయినా మీకోసం పెట్టాం. థ్యాంక్ యూ సార్. బ్యాంకింగ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. సార్ ఒక చిన్న విషయం మీకు గుర్తు చేయాలి. కార్పొరేట్ సెక్టర్లో కూడా మీరు లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే you go for the OTS, one-time settlement. What is it? One-time settlement will try to reduce the amount and take the money from a promoter. ఇక్కడ 31,000 crores ఉంటే కూడా we are not asked for the one-time settlement. We are paying total amount. ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ని యూ హావ్ టు అప్రిషియేట్ దట్ దే ఆర్ నాట్ ఆస్క్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్. ఒకవేళ అడుగుంటే వేరే రకంగా ఉండేది, అడగకుండా కూడా చేస్తా ఉన్నారు. మీరు ట్రూ సార్, ఇది వాస్తవం సార్. స్టేట్ గవర్నమెంట్ ఇస్ సో magnanimous and paying at a time 31,000 crores while paying so much amount. We can really have a dialogue with you. ఎంత కడతానో ఒకసారి కొంత తగ్గించేవాళ్ళు. మేబీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. సో మీరు ట్రై టు మార్కెట్ ది స్టేట్ గవర్నమెంట్స్ గుడ్ గెస్చర్ అండ్ సీ టు దట్ ఆఫ్ గివింగ్ మోర్ అండ్ మోర్ lending to the farming community. What are means also requested that for the commercial crops. Sure sir. Thank you. Thank you sir. And now I request Sri Chandrasekhar Rao Garu, Canara Bank, to speak on the idea. గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఉన్నతాధికారులందరికీ నా నమస్కారములు. సార్, మీరు చెప్పినట్లు ఇది గొప్ప వ్యవసాయ పండుగ. ఎందుకంటే రైతులకి ఇంత మొత్తంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది సాధారణ విషయం కాదు. ఐ myself joined as agriculture officer, seen the spent more than 10 years in agriculture in banking. So it is a really చాలా చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి ప్రభుత్వము ఉండి రైతులకు ఇంత సహాయం అందిస్తున్నాం అన్నది వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాము. సో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి రైతులకు అన్ని విషయాల్లో సహాయం ఉంటుందని ఆశిస్తున్నాము. సో మేము ఆల్రెడీ మా బ్రాంచ్లన్నింటికీ కూడా మీరు చెప్పినట్టుగా విత్ ఇన్ నో టైమ్ ది లోన్ షుడ్ బి రెన్యూడ్. దర్ షుడ్ నాట్ బి ఎనీ టైమ్ లాగ్ బిట్వీన్ టేకింగ్ ద మనీ అండ్ రెన్యూయింగ్ ద లిమిట్స్. ఫేక్ ఫెలో జగన్ రెడ్డి రోజుకో అబద్ధం, గంటకో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి
ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి. అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను వేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబును ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం జనసేన వాళ్ళు మేము మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి. ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు, హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు, తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు, సార్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి. ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏపీని ఎక్కడకు తీసుకువెళ్తున్నారు అంటూ మాజీ ఎంపీ భరత్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ మైనార్టీ యువకులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్ బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 240 ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి. మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతోనే ఇవాళ గవర్నమెంట్ నిలబడింది. మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నారు. దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరకు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి
తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న ఘటనలకి అవును అదే ఒకటే అంశం అండి. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్కస్సుతో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. న్యూట్రల్గా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏజెన్సీస్తో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తే బ్యాక్ ఎండ్ ఉండేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే కనబడుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గతంలో ఎలక్షన్స్లో రెడ్ బుక్ అనే పదం తీసుకుని వచ్చి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింపు చేస్తాను అని చెప్పి ఎన్నైతే మీరు కేసులు పెట్టించుకుంటారో, ఎన్నైతే దాడులు చేస్తారో వాళ్ళకి అంత ప్రాధాన్యత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తానని మరి క్లియర్గా ఆయనే మాట్లాడాడు. ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాట్లాడాడు డైరెక్ట్గా. మరి మాట్లాడినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా పేటరేగిపోతూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు. మరి దాని తాలూకా నిదర్శనమే మేము చెప్తా ఉన్నాం. మీరు అన్నారు కదా పులివేందల రాజ్యాంగమో లేకపోతే ఇంకోటని, మరి దీన్ని ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఒకటండి, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిందని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సచివాలయం ఉందని విషయాన్ని అప్పటి సీఎం జగన్ మర్చిపోయారని మండిపడ్డారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి. ఇవన్నిటినీ సరిచేసుకోవాలి, దోపిడీని అరికట్టాలి, ఈ యొక్క అవినీతి సామ్రాజ్యానికి తుది పలుకులు పలకాలి. ఇప్పటికే ప్రజా తీర్పు ఇచ్చింది. ఎన్ని విన్యాసాలు జగన్ రెడ్డి ఆయనకో చేసినా ప్రజలు తిప్పికొట్టారు, ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇవాళ ఎన్డీఏ పాలన తీసుకొచ్చారు. ప్రధానమైనటువంటివి 2 అంశాలు ఈరోజు మీ ముందు పెట్టాలి, మీ అందరితో కూడా మాట్లాడాలి. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి తెలిసి ప్రజల నుంచి కూడా స్పందన తీసుకురావాలని ఈనాడు మేము చేసేటువంటి ఈ ప్రయత్నం. ఎన్నికల సందర్భంలోనే మాట్లాడాం. మేము ఎన్నికల సందర్భంలోనే స్వయంగా నాటి ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్డీఏ పక్ష జనసేన అధినేతగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ, అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కానీ అనేక దగ్గరలో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 గురించి ఎంతో దారుణమైనటువంటి చట్టం అంటే ఆనాడు ప్రజలకు వివరించాం. దీనివల్ల రైతాంగం నష్టపోతుందని చెప్పాం. ఈ చట్టంలో రైతులకు కానీ, ఆ భూ యజమానులకు కానీ, గ్రామీణ ప్రాంత భూములు కలిగినటువంటి రైతాంగానికి తీవ్ర అఘాధం ఏర్పడబోతుంది, నష్టం రాబోతుందని మేము ఆనాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు మేము వాగ్దానం చేశాం ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా సమీక్షిస్తాం, అవసరమైతే దీన్ని రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పాం.
రాష్ట్ర ప్రజానీకం ఆమోదించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం వాళ్ళకున్న భయాందోళన, వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్నటువంటి ఆలోచన, మన ఆస్తులకి మనకే భద్రత లేదా అనేటువంటి ఒక భయం, వీటన్నిటినీ తిరిగి మళ్ళీ మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే ఆనాడు మా కళ్ళ ముందు కనబడిందంతా సమీక్షించుకున్నాం. ఈ చట్టాన్ని సమీక్షించడం కాదు, పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటి ఆలోచనతో మేము మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి తీర్మానించుకుని దాన్ని రేపు రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. రహదారి భద్రతపై 1K వాక్. రహదారి భద్రతపై గురువారం ఉదయం బీచ్ రోడ్డులో కాళీమాత టెంపుల్ నుంచి పోలీస్ మెస్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి నిబంధనలకు అనుకూలంగా డ్రైవింగ్ చేయాలని, అందరూ హెల్మెట్స్ ధరించాలని అన్నారు. పోలీస్ వారికి అందరూ సహకరించాలని అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకి ఈ హెల్మెట్ మీద అవేర్నెస్, దానివల్ల ధరించినందువల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద, దాంతోపాటు రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరిగింది. కలెక్టర్ సార్, కమిషనర్ సార్, అదేవిధంగా మిగతా జడ్జెస్ అందరి కోఆపరేషన్తో. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే హెల్మెట్ని తప్పకుండా ధరించండి. సేఫ్గా మీ ఉద్యోగాలకి, వ్యాపారాలకి, గమ్యస్థానాలకు వెళ్ళండి. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ తప్పకుండా ఫాలో అవుదాం. అవన్నీ మన కోసమే, మనం తయారు చేసుకున్న చట్టం మనకి సౌకర్యంగా, చాలా సేఫ్టీగా ఉండటం కోసం. మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది అంటే దీని మీద బాగా అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మీ సహకారం కూడా అందించండి. మరొకసారి అందరు అఫీషియల్స్కి థ్యాంక్స్ చెప్తూ, లా కాలేజ్ స్టూడెంట్స్, వేరియస్ స్టేక్ హోల్డర్స్ వచ్చారు, అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఇక హెల్మెట్ నామ్, అదేవిధంగా సీట్ బెల్ట్, తాగకుండా డ్రైవింగ్, ఇవన్నీ తప్పకుండా ఎన్షూర్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇట్ ఇస్ ద డైరెక్టివ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ టు ఫాలో ద హెల్మెట్ నామ్. అదేవిధంగా ర్యాలీ కూడా లా స్టూడెంట్స్ తోటి, అందరితోటి, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చేయమన్నారు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఈ హెల్మెట్ నామ్ని, అదేవిధంగా సీట్ బెల్ట్ నామ్, అన్ని ట్రాఫిక్ నామ్స్ అన్ని బాగా అందరూ ఉపయోగించాలని, రోడ్ సేఫ్టీని బాగా పెంచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా దానికి డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారికి, అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, ఇక్కడ పాల్గొన్న మిగతా జడ్జెస్, లాయర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు అందరూ కూడా ఇన్నాళ్ళ దాకా ఎలా ఉంటారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ అవేర్నెస్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, మీ అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబానికి, అదేవిధంగా సొసైటీకి మీ బాధ్యతని తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి